ఇంత అద్భుతంగా జరిగించినందుకు నీకు స్తోత్రం యేసయ్యా. నువ్వు ఇచ్చిన అనుకూలమైన వాతావరణాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ రోజుల్లో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు, కానీ ఈ మీటింగ్ కోసం నీ కృపని ఆకాశానికి గొడుగుగా మలిచి వర్షం కూడా ఆపి ఇంత అద్భుతంగా ఈ మీటింగ్ జరిగించినందుకు నీకు వందనాలు యేసయ్యా. అయ్యా, మరి దైవజనులు జాన్ ప్రసాద్ గారు, వారి కుటుంబం, వారి సంఘము, ఎంతో మంది సేవకులు ప్రయాసపడి ఇంతమంది హిజ్రాలని మరి కాకినాడలో ఇలా గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. అవును, నిజమైన ప్రేమ యేసయ్య ప్రేమ అని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. యేసయ్య నా హృదయంలోనికి వస్తావా? అంజలి స్థితిని మార్చిన యేసయ్య, రూతు స్థితిని మార్చిన యేసయ్య, అస్మా స్థితిని మార్చిన యేసయ్య, మా స్థితిని కూడా మార్చిన ఆయన. మేము ఏది చేస్తున్నా ఇష్టంతో ఏ రోజు చేయట్లేదు తండ్రి, వేరే దారి లేక ఎలా బ్రతకాలో తెలియక మేము అలా బ్రతుకుతున్నాం నాయన. కానీ నువ్వు మార్చే దేవుడు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అయ్యా, ప్రపంచంలో అతి వేగంగా అమ్ముడిపోతున్న గ్రంథాలలో మొదటి గ్రంథంలో ఉన్నది బైబిల్. ఆ బైబిల్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ మాలాంటి హిజ్రాల గురించి, నపుంసకుల గురించి ఇన్ని విషయాలు ఉన్నాయని చెప్పి మేము చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. మరి ఆనాడు ఐథియోపియా నపుంసకుడిని రక్షించడానికి నీ దాసుడు ఫిలిప్పుని నువ్వు పంపించి రక్షించబడేలా చేశావు. ఆ వ్యక్తికి నువ్వు సువార్త ప్రకటించావు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. మరి ఆఫ్రికా ఖండంలో మిషనరీగా ఒక నపుంసక వ్యక్తి, ఒక హిజ్రా వెళ్ళడం నిజంగా మా కమ్యూనిటీకి ఎంతో గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. అలాగే యేసయ్య, బైబిల్లో 3 రకాల నపుంసకులు ఉంటారని తెలియజేశావు. తల్లి గర్భం నుండి పుట్టిన నపుంసకులు, మనుషుల వల్ల చేయబడిన నపుంసకులు, అలాగే పరలోక రాజ్యం నిమిత్తం తమ్ముడు తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు. అలాగే నాయన, ఇన్నాళ్ళు నేను పుట్టుకతోనే ఒక హిజ్రాగా పుట్టానే, నా జీవితం ఏంటి అని చెప్పి నేను ఎంతో బాధపడ్డాను. నా కుటుంబం నన్ను అర్థం చేసుకోవట్లేదే, ఎవరు నన్ను చేరదీయట్లేదే, సమాజంలో నాకు విలువ లేదే అని చెప్పి నేను ఎంతగానో కుమిలిపోయాను. కానీ నీ పరిశుద్ధ గ్రంథంలో, నీ బైబిల్లో నువ్వు మాకు ఇచ్చిన స్థానం చూస్తే నిజంగా మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది నాయన. మమ్మల్ని ఎండిపోయిన చెట్టుని అనుకోవద్దన్నావు. అవును నాయన, ఇన్నాళ్ళు ఎండిన చెట్టు స్థితిలో నేను ఉండిపోయాను. కానీ ఈ ఎండిన చెట్టుకి నీ రక్తము ద్వారా జీవం పోస్తున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. క్రీస్తు రక్తము ఎవరి జీవితాలు అయితే ఎండిపోయిన స్థితిలో ఉన్నాయో, క్రీస్తు రక్తము వారి మీద ప్రోక్షించబడును గాక. ఎండిన స్థితిలోంచి దేవుడు మీకు జీవాన్ని దయచేయును గాక. కొడుకుల కంటే, కూతుల కంటే శ్రేష్టమైన పేరు పెట్టి అర్హతని దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చును గాక. అయ్యా, పరిశుద్ధ గ్రంథంలో మాకు శ్రేష్టమైన పేరు పెట్టినందుకు నీకు వందనాలు యేసయ్యా. ఇక నుంచి నీ కోసం నేను శ్రేష్టంగా బతుకుతానని చెప్పి 2 చేతులు చెప్పి తీర్మానం తీసుకుంటారా? అయ్యా, ఇక నుంచి నేను నీ కోసం శ్రేష్టంగా బతుకుతాను నాయన. నా హృదయంలో నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను తండ్రి. దేవుని దాసుడు ఎంతో ప్రయాసపడి కార్యక్రమం చేపట్టారు నాయన. అయ్యా, మా స్థితులను మార్చండి. నిజమేనయ్యా, మేము చప్పట్లు కొట్టే స్థితి నుంచి చప్పట్లు కొట్టించుకునే స్థితి దాకా మేము వచ్చుదుము గాక. దేవుడి కృప వల్ల హిజ్రాలందరినీ కూడా యేసయ్య కృప చేత అందరూ దేవుడి కృపతో వజ్రాలుగా మారుదురు గాక. ఈ కార్యక్రమం ద్వారా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం ద్వారా అనేక నూతన ఆత్మలు రక్షించబడను గాక. రక్షించబడిన ఆత్మలో బలపడను గాక. దేవుని రాజ్య స్థాపన ఈ కాకినాడ ప్రాంతంలో జరుగును గాక. భారతదేశంలో ఉన్న హిజ్రాలందరి మీద ఒక చక్కటి కృప, దేవుడి కృప కుమ్మరించబడను గాక. దగ్గరగా చెప్పడం దేవుని గణపరచండి, గట్టిగా చెప్పండి.